హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం మే క్రువా కోన్ మే అనే థాయ్ డ్రామాలో పార్ట్ 6ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే పరం రూమ్లోకి దావో పరంకి తెలియకుండా వస్తుంది కదా. ఇంకా దావో వెళ్ళిపోయిన తర్వాత పరమేమో అదేంటి నా షెల్ఫ్ సర్దడానికి వచ్చాను అని చెప్పింది దావో, కానీ నా షెల్ఫ్ అంతా ఎప్పుడులాగానే ఉంది కదా, అసలు దావో ఏం ప్లాన్ వేసింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఇదే టైంలో దావో అయితే సిగ్గుపడిపోతూ ఉంటుందన్నమాట, చాలా షైగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా పరం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు ఏమవుతుంది అంటే పరం వాళ్ళ మదరు అలాగే పాన్ ఇద్దరు కూడా కలిసి గ్రాండ్ మా దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతారు. ఇంకా వాళ్ళిద్దరూ టాక్సీ ఎక్కి గ్రాండ్ మా దగ్గరికి వెళ్తారు. ఇంకా గ్రాండ్ మా దగ్గరికి వెళ్ళిన తర్వాత గ్రాండ్ మాతో ఏం చెప్తారు అంటే, ఆ రికాని పరం లైఫ్లోంచి బయటకు తోసేయడానికి నాకు ఒక ప్లాన్ దొరికింది, చాలా గ్రేట్ ప్లాన్. ఏంటి అంటే మాకు చాలా అప్పులు ఉన్నాయి అని చెప్పేసి మేము చెప్తాము. సో అప్పులున్నట్టుగా క్రియేట్ చేస్తాము. అప్పుడు ఆ రికా అయితే పారిపోతుంది, ఎందుకంటే రికాకి డాక్టర్ అంటే నిజంగా ఇష్టం లేదు. తను మా మనీ కోసమే అలా చేస్తుంది కాబట్టి తను నిజాయితీగా ఉందా లేదా అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. అందుకే నేను ఈ ప్లాన్ వేశాను అని చెప్పేసి ఇంకా పరం వాళ్ళ మదర్ గ్రాండ్ మాతో చెప్తూ ఉంటారు. ఇంకా గ్రాండ్ మా కూడా ఈ ఐడియా బాగుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా ఆ రోజు నైట్ ఏమవుతుంది అంటే పియోబ్ ఏమో పాన్తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు, ఎందుకంటే వాళ్ళిద్దరికి గొడవ అయింది కదా. సో అప్పుడు పాన్ అయితే పియోబ్తో నేను మాట్లాడను నీతో అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే పియోబ్ అయితే తనకి కన్ఫెస్ చేస్తాడు. ఇంకా పాన్ అయితే తనతో ఏం సమాధానం చెప్పలేకపోతుందన్నమాట. సో కానీ పాన్ మాత్రం పియోబ్ మీద కోపంగానే ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఏం చూపిస్తారు అంటే దావోకి తేవేం చెప్తుంది అంటే పరం వాళ్ళ మదర్ అలాగే పాన్ ఇద్దరు కూడా ఇంట్లో లేరు, ఫుడ్ ఎక్కువ వండకు అని చెప్పేసి అంటుంది. ఇంకా అది విన్న తర్వాత దావో అయితే ఏంటి పరం వాళ్ళ మదర్ పాన్ ఇద్దరు కూడా ఇంట్లో లేరా అంటే ఆ సైకో కోసమేనా మనం వంట చేయాల్సింది, ఆ సైకో డాక్టర్ కోసమేనా, ఇప్పుడు నేను చెప్తానుండు తన కోసం అని చెప్పేసి ఫుడ్లో అన్నీ కలిపేస్తాను, ఇంకా అవన్నీ తినలేక తనైతే ఇబ్బంది పడుతూ ఉంటాడు, అప్పుడు నేను అది చూసి నవ్వుకుంటూ ఉంటాను అని చెప్పేసి ఒక ప్లాన్ అయితే వేస్తుందన్నమాట. అయితే ఏమవుతుంది అంటే ఇదే టైంలో దావో వెనకాలే పరం కూడా ఉంటాడనమాట. ఇంకా ఆ విషయాన్ని తేవ్ అంటే దావోకి చెప్దామని ట్రై చేస్తూ ఉంటుంది, కానీ పరం మాత్రం చెప్పొద్దు అని చెప్పేసి తేవ్కి సైగలు చేస్తూ ఉంటాడు. ఇంకా తేవ్ కూడా సరే అని చెప్పేసి చెప్పకుండా ఉంటుందన్నమాట. తర్వాత దావో ఏం చేస్తుంది అంటే పరం కోసం అని చెప్పేసి చాలా టాబ్లెట్స్ కూడా కలిపేసి ఇంకా సాల్ట్ అవన్నీ ఎక్కువ వేసేసి వెనిగర్ అంతా కూడా ఎక్కువ వేసేసి ఇంకా అవన్నీ కూడా వంటలు చేస్తూ ఉంటుంది. ఇంకా దావో అయితే తేవ్ వెనిగర్ ఇవ్వు అది ఇవ్వు అని అడుగుతూ ఉంటే వెనకాల నుండి పరమే అన్నీ కూడా అందిస్తూ ఉంటాడనమాట. కానీ పరం వెనకాలే ఉన్న విషయం మాత్రం దావోకి తెలీదు. ఇంకా దావో ఏమో అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత నవ్వుతూ ఉంటుంది, ఇంకా నా చేతిలో పరం అయిపోయాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అయితే పరమేమో దావోకి తగ్గట్టు బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటాడు. సో తర్వాత ఏమవుతుంది అంటే దావో పరం కోసం అని చెప్పేసి చాలా డిషెస్ అనేవి టేబుల్ మీద పెడుతుంది. ఇంకా అవి పెట్టిన తర్వాత దావో అంటుంది, డాక్టర్ నేను మీకోసం చాలా రకాల వంటలు చేశాను, మీరు తినండి, ఇవి చాలా టేస్టీగా ఉంటాయని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకప్పుడు పరం అంటాడు, దావో ఇట్రా ఇక్కడ కూర్చో, మా పేరెంట్స్ ఎవరు లేరు కదా, నాకు ఒక్కడిని తినడానికి బోర్ కొడుతుంది, సో నాకు కంపెనీ ఇవ్వు అని చెప్పేసి ఇంకా తన్ని కూర్చోపెట్టి తన కోసం ఈ డిషెస్ అన్నీ నువ్వే చేసావు కదా చాలా బాగుంటాయని చెప్పావు, సో తిను అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా దావో అయితే అక్కడి నుండి తప్పించుకోవడానికి చాలా ప్లాన్ వేస్తూ ఉంటుందన్నమాట. కానీ పరం మాత్రం అస్సలు ఊరుకోడు, దావోని తినమనే దాకా అక్కడే పెట్టి తినిపిస్తూ ఉంటాడనమాట. ఇంకా సరే అని చెప్పేసి దావో అయితే కొంచెం ఏదో టేస్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా పరం ఏం చేస్తాడు అంటే అదేం సరిపోతుంది అని చెప్పేసి కావాలని తనకి తినిపించేస్తూ ఉంటాడనమాట. ఇంకా దావో అయితే బయటకు చెప్పలేదు కదా, సో తనైతే లేదు డాక్టర్ నాకు ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది, నేను లోపలికి వెళ్ళొస్తాను అని చెప్పేసి ఇంకా తనేమో లోపలికి వెళ్తూ ఉంటుంది. కానీ పరం మాత్రం తనకి అలాగే ఇంకా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ దావో మాత్రం అక్కడి నుండి తప్పించుకుంటుంది. ఇంకా వెళ్ళిపోయి తను ఇంకా వాష్రూమ్కే తిరుగుతూ ఉంటుందన్నమాట. వాష్రూమ్లోకి వెళ్ళటం బయటకు రావటం అలా చేస్తూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా పరం చూసి నవ్వుతూ ఉంటాడు.
ఇదే టైంలో ఏమవుతుంది అంటే పరం వాళ్ళ మదర్ అలాగే పాన్ ఇద్దరు కూడా గ్రానీని చూడడానికి వెళ్తారు కదా. సో గ్రానీని చూడడానికి వెళ్ళి వచ్చేటప్పుడు పియోబ్ ఏమో వాళ్ళిద్దరిని డ్రాప్ చేస్తానంటాడు. ఇంకా అందుకని చెప్పి పియోబ్తో పాటు గ్రానీ కూడా వస్తుందన్నమాట. ఇంకా పియోబ్ ఏం చేస్తాడు అంటే ఎప్పుడు వెళ్ళే రూట్లో కాకుండా షార్ట్ కట్లోంచి వెళ్దామని చెప్పేసి వేరే రూట్లోంచి వీళ్ళందరినీ తీసుకొస్తాడు. ఇంకా అక్కడ వాళ్ళ కార్ అనేది రిపేర్ అవుతుందన్నమాట. ఇంకా వాళ్ళేమో కార్ రిపేర్ ఎలా చేయాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు. అయితే అదే టైంలో అక్కడికి ఎవరో ఒక వ్యక్తి వస్తాడనమాట. ఇంకా అతన్ని చూసి అయితే వీళ్ళందరూ భయపడిపోతూ ఉంటారు. ఇంకా ఆ వ్యక్తి ఏం చెప్తాడు అంటే మీరు ఇలా స్ట్రైట్గా శ్మశానం దాటి వెళ్ళారంటే అక్కడ మీకు రిపేర్ షాప్ ఉంటుంది అని చెప్పేసి అంటారు. ఇంకా అందుకని చెప్పి వీళ్ళందరూ ధైర్యం చేసి ఒకరు పట్టుకొని అలా శ్మశానం దాటి వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ ఒక వ్యక్తి ఏదో వర్క్ చేస్తూ కనిపిస్తాడనమాట. ఇంక వీళ్ళు అడుగుతూ ఉంటారు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి. ఇంకా ఆ వ్యక్తి అంటాడు నేనేం చేస్తున్నాను అంటే నా సమాధిలో నా పేరు అనేది తప్పుగా రాశారు అందుకే వచ్చి సరి చేసుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత వీళ్ళందరూ కూడా షాక్ అయ్యి గట్టిగా అరిచేస్తూ ఉంటారనమాట. ఇంకా గ్రానీకి కూడా చాలా గట్టిగా అరిచేస్తుంది భయమేసి. ఆ వ్యక్తి ఉన్నాడు కదా సో తన్ని గట్టిగా కొట్టేటప్పటికి ఆ వ్యక్తి కింద పడిపోతాడు. ఇంకా కట్ చేస్తే వీళ్ళందరూ కూడా ఒక బుద్ధిస్ట్ టెంపుల్కి వెళ్తారు. ఇంకా అక్కడ బుద్ధిస్ట్ టెంపుల్లో ఉంటారు కదా పూజారి అలాగా. సో వాళ్ళు ఏం చెప్తారు అంటే ఈ వ్యక్తి ఉన్నాడు కదా సో ఎప్పుడు నిండో మా గుడిలో ఉన్న డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళిపోయి ఆ సమాధుల్లో దాచిపెడుతున్నాడు. మేము దీని కోసం ఎప్పటి నిండో వెతుకుతున్నాము మీరు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అయినా సరే వీళ్ళందరూ చాలా భయపడిపోతూ ఉంటారు. ఇంకా తర్వాత రోజు ఏమవుతుంది అంటే పరం వాళ్ళ మదర్ పరంకి చెప్తూ ఉంటారు రాత్రి ఎంత పెద్ద ఇన్సిడెంట్ అయిందో మాకైతే భయం వేస్తుంది తెలుసా అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. అయినా సరే తర్వాత పరం వాళ్ళ మదర్ ఏం అడుగుతారు అంటే అవును దావో రేఖ చెప్పిన పనిని నువ్వు ఎందుకు చేసావు రేఖ ఎక్కడికో వెళ్ళమంటే నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికి అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు దావో ఏం చెప్తుంది అంటే అవును రిక ఎంతైనా పరం వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కదా సో తను చెప్పిన పని నేను ఎలా చేయకుండా ఉంటాను అందుకే చేశాను అని చెప్పేసి దావో అంటుంది. ఇంకా అప్పుడు పరం అంటాడు అవును నువ్వు కరెక్ట్గా చెప్పావు తన గర్ల్ ఫ్రెండే తను చెప్పిన పనులన్నీ నువ్వు చెయ్యాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈరోజు కూడా తను డిన్నర్కి రాబోతుంది సో నువ్వే అన్ని వంటలు కూడా చెయ్యాలి మంచిగా చెయ్యాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. నీకు అర్థమైందా ఫైదామ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఫైదామ్కి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. కానీ తను మాత్రం సరే అని చెప్పేసి అంటుందన్నమాట. నేను చాలా మంచి డిషెస్ని చేస్తాను ఇంకా రికా అయితే షాక్ అయిపోతుంది అంత మంచి డిషెస్ని చూసి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు పరం వాళ్ళ మదర్ కూడా అవును రికాకి మంచి డిషెసే వండాలి నువ్వు చాలా మంచి లగ్జరియస్ వంటలన్నీ చేయాలి నువ్వు నేను చాలా మనీ ఇస్తాను నీకు అని చెప్పేసి 20 బాత్ అంటే 20 రూపీస్ ఇస్తుందన్నమాట. ఇంకా తర్వాత అది చూసి షాక్ అయిపోతుంది దావో ఏంటి 20 రూపీసా అనేటప్పటికి ఇంకా ఆవిడంటుంది అవును ఇదే ఎక్కువలే రికాకి నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటుంది. ఇంకా దావో ఏం చేస్తుంది అంటే తేవ్ని అలాగే తేవ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటే వ్యాట్ వాళ్ళ ఇంట్లో పని మనిషిని తీసుకెళ్తుంది. ఇంకా వాళ్ళతో పాటు పరం కూడా వస్తాడనమాట. సో పరం వచ్చేసి ఏమంటాడు అంటే రికా కోసం నువ్వు మంచి కూరగాయలు సెలెక్ట్ చేయాలి కదా అందుకే నేను కూడా వస్తున్నాను అని చెప్పేసి ఫైదాంకి అంటాడు. ఇంకా తర్వాత వీళ్ళందరూ కూడా అక్కడ షాప్లో ఇంకా షాపింగ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా అక్కడ పరం ఏం చేస్తాడు అంటే దావోక్ అని చెప్పేసి బ్లాక్ కలర్ మేకప్ ఒకటి కొంటాడనమాట. ఇంకా అది కొనేసి ఎవరికి ఇస్తాడు అంటే దావోకి ఇస్తాడు. ఇంకా అప్పుడు దావో కూడా తీసుకుంటుంది. దాని తర్వాత ఏమవుతుంది అంటే అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు డాక్టర్ అంటాడు నా మొహం కంటే నీ మొహం ఇంకా డర్టీగా ఉంది అందుకే నువ్వు క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి కావాలని ఫైదాం మొహాన్ని క్లీన్ చేయడానికి వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా ఫైదాం అయితే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంక తర్వాత డాక్టర్ అయితే క్లీన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. ఫైదాం ఏమో తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. ఇంకా ఫైనల్గా ఏం చేస్తుంది అంటే డాక్టర్ చేతిలో ఉన్న కర్చీఫ్ని కింద పడేసి ఇంకా తనైతే అక్కడి నుండి ఎలాగోలా తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఇంక తర్వాత ఫైదాం ఏం చేస్తుంది అంటే రికా కోసమని వంటలన్నీ చేసేస్తుంది. దాని తర్వాత వాటన్నిటినీ కూడా పాడు చేసేయడానికి దానిలో ఎక్స్ట్రాగా కొన్ని సాసెస్ అవన్నీ వేసేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో డాక్టర్ వచ్చేసి ఏమంటాడు అంటే ఏం చేస్తున్నావు నువ్వు మళ్ళీ కూరలన్నీ పాడు చేద్దాం అనుకుంటున్నావా నువ్వు కనుక అలాగే చేస్తే నిన్నట్లాగా నీతోనే తినిపిస్తాను గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అప్పుడు దావో అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే రికా పరం వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది అనమాట. పరం వాళ్ళ మదర్ కూడా రికాని ఇన్వైట్ చేస్తారు అంటే హ్యాపీగానే. సో వాళ్ళ మదర్ ఒక ప్లాన్ వేశారు కదా సో దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి ఆవిడేం చేస్తుంది అంటే ఇద్దరు మనుషుల్ని పెట్టుకుంటుంది అనమాట. సో వాళ్ళిద్దరూ కూడా అంటే పరం వాళ్ళ మదర్కి ఏదో అప్పిచ్చినట్టు ఒకవేళ అప్పు కనుక వాళ్ళు వారం రోజుల్లో తీర్చకపోతే ఇల్లంతటిని కూడా వాళ్ళే తీసుకుంటారు అన్నట్టు అలా అలా చెప్పేస్తుంది అనమాట. యాక్టింగ్ అంతా కూడా చేపిస్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ వచ్చేసి పరం వాళ్ళ మదర్ని బాగా
తిడతారనమాట. సో పరం కూడా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఇదంతా నిజమేనా అని చెప్పేసి పరం వాళ్ళ మదర్ని అడుగుతూ ఉంటారనమాట. ఇంకప్పుడు పరం వాళ్ళ మదర్ ఏమో నేను ఇచ్చేస్తాను మీకు మనీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పిచ్చిన వాళ్ళలాగా వేషం వేసుకొని వచ్చారు కదా, సో వాళ్ళైతే మీరు కనుక వారం రోజుల్లో ఒకలా నాకు మిలియన్స్ ఆఫ్ మనీ ఇవ్వాలి, అదంతా ఇవ్వకపోతే నేను అస్సలు ఊరుకోను, మీ అందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చేస్తాను, ఈ ఇల్లంతటిని నేనే స్వాధీనం చేసుకుంటాను అని చెప్పేసి అలా బెదిరించేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇంకా అదంతా చూసిన తర్వాత రికా అలాగే దావో వీళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా దావో ఏమనుకుంటుంది అంటే నిజంగానే వీళ్ళందరూ అప్పులో ఉన్నారా ఏంటి అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. ఇంకా పరం వాళ్ళ మదర్ కూడా కొంచెం డల్గానే ఉంటారనమాట. ఇంక వెంటనే దావో ఏం చేస్తుంది అంటే ఈవాడ్ దగ్గరికి వెళ్ళి నిజంగానే పరం వాళ్ళు చాలా అప్పుల్లో ఉన్నారు, అందుకే నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నట్టున్నారు, వారం రోజుల లోపల వాళ్ళు అప్పు అనేది తీర్చకపోతే వాళ్ళ ఇల్లు అంటే స్వాధీనం చేసేసుకుంటారంట అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా ఈవాట్ అంటాడు అంటే రూమర్స్ అని నిజమేనమాట అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా దావోనేమో ఏంటి దావో నువ్వు అంతలాగా వరి అవుతున్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక తర్వాత మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే అక్కడికి గ్రానీ వస్తుందన్నమాట. సో గ్రానీ వచ్చి ఏం చేస్తుంది అంటే పరం వాళ్ళ మదర్తో పాటు ఆవిడ కూడా యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. పరం వాళ్ళ మదర్తో అంటుంది ఎంత కట్టాలి నువ్వు మనీ, నేను నీకు హెల్ప్ చేస్తాను, వారం రోజుల్లో వాళ్ళ అప్పంతా తీర్చేద్దాం, నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి పరం వాళ్ళ మదర్తో గ్రానీ అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు పరం అంటాడు గ్రానీ మీరు అలా అన్నందుకు చాలా థ్యాంక్స్, కానీ మేమే ఎలాగోలాగా తీర్చుకోవడానికి ట్రై చేస్తాంలే అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా రికా ఏమంటుంది అంటే ఏంటి గ్రానీ మనీ ఇచ్చేసి పరంకి మీ మనవరాలనిచ్చి పెళ్లి చేద్దామని చెప్పేసి ప్లాన్ వేస్తున్నారా ఏంటి, పరం మాత్రం మీ మనవరాల్ని పెళ్లి చేసుకోడు, పరంని నన్నే పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి చాలా పొగరుగా చెప్తుందనమాట రికా. ఇంకా అది చూసిన తర్వాత గ్రానీకి అయితే ఇంకా కోపం వచ్చేస్తుంది, మళ్ళీ రికా మీదకి గొడవకు వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు రికా ఏమో కావాలని చెప్పేసి డాక్టర్ వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట, భయపడిపోతున్నట్టు యాక్టింగ్ చేస్తూ. ఇంకా అది చూసిన తర్వాత గ్రానీ అయితే నేనేమి కొట్టడానికి రావట్లేదు, నేను ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను, చూడండి నేను ఇలాగే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు ఇలా స్ట్రెచెస్ అన్నీ కూడా చేస్తూ ఉంటాను అని చెప్పి కావాలని రికాని కొట్టేలాగా రికా వైపుకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంక తర్వాత పియోబ్ ఏం చేస్తాడు అంటే పరంని పక్కకి తీసుకువెళ్ళి అసలు ఏంటిది పరం, నువ్వు అలాగే రికా నిజంగానే డేట్ చేసుకుంటున్నారా, అసలు ఒకవేళ అదే నిజమైతే మా చెల్లి పరిస్థితి ఏంటి, పోనీ ఒకవేళ ఇదంతా నిజమే అయ్యి మా చెల్లి నీకు ఇష్టం లేకపోతే మన ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కూడా ఇంకా అయిపోయినట్టే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అది విన్న తర్వాత పరం ఏం చెప్తాడు అంటే పియోబ్ నేను రికా నిజంగా డేట్ చేసుకోవట్లేదు, రికాని ఒక ఫేక్ గర్ల్ ఫ్రెండ్ లాగా నేను ఇక్కడికి తీసుకొచ్చాను, నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయిలే అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఇదంతా కూడా రికా పక్క నుండి వింటూ ఉంటుందన్నమాట. ఇంకా అదంతా విన్న తర్వాత రికాకి అయితే కోపం వచ్చేస్తుంది. సో తనేం చేస్తుంది అంటే తన బ్యాగ్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత పరం ఏం చేస్తాడు అంటే పాన్ దగ్గరికి వెళ్ళి పాన్ ఇదంతా నిజమేనా, మా మదర్ అప్పు చేశారు ఇదంతా నిజమేనా, మా మమ్మీ చాలా కన్జర్వేటివ్గా ఉంటారు, మా మమ్మీ అసలు అప్పు ఎలా చేస్తారు, నమ్మడానికే ఇది సత్యంగా లేదు, మా మదర్ అది కూడా ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తీసుకోవడమా, ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు పాన్ అంటుంది ఏమో నాకు కూడా తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా పరం అంటాడు నీకు కూడా తెలిసే ఉంటుంది దీని గురించి, నువ్వే చెప్తావులే తర్వాత నాకు అని చెప్పేసి ఇంక తనైతే వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో ఏమవుతుంది అంటే గ్రానీ అలాగే పరం వాళ్ళ మదర్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంలో రికా వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంక తర్వాత రికాని చూసి వీళ్ళు ఏమనుకుంటారు అంటే మన ప్లాన్ సక్సెస్ అయిపోయినట్టే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా దావో ఏమో ఈవాట్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా, సో అక్కడి నుండి మళ్ళీ పరం వాళ్ళ ఇంటికే వచ్చేద్దామని చెప్పి అనుకుంటుంది. కానీ అక్కడ పియోబ్ని అలాగే గ్రానీని చూస్తుందన్నమాట. సో తనైతే ఇంకా ఈవాట్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అయితే ఇదే టైంలో గ్రానీ ఏం చేస్తుంది అంటే ఆ ఫైదామ్ని చూస్తాను నేను అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇంకా అందుకని చెప్పి పాన్ వెళ్తుంది, పాన్ వెనకాలే పియోబ్ కూడా వస్తూ ఉంటాడనమాట. ఇంకా అది తెలుసుకున్న తర్వాత వెంటనే దావో ఏం చేస్తుంది అంటే వ్యాట్ ఏమో ఒక స్టీమర్ లాంటిది చేసుకుంటూ ఉంటాడనమాట. సో తను పియోబ్ వస్తున్నాడు ఎలాగన్నా కాపాడు అని చెప్పేసి ఈ వ్యాట్ని అడుగుతూ ఉంటుంది. ఇంకా ఈ వ్యాట్ ఏమంటాడు అంటే ఏంటి వాళ్ళు వస్తున్నారా అని చెప్పేసి అలా షాక్ అయిపోతాడు. ఇంక వెంటనే దావో ఏం చేస్తుంది అంటే ఆ స్టీమర్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా పియోబ్ అలాగే పాన్తో పాటు అక్కడికి అంటే డాక్టర్ కూడా వస్తాడు. ఇంకా డాక్టర్ అయితే కనిపెట్టేస్తాడనమాట స్టీమర్ లోపలే వీళ్ళిద్దరూ ఉన్నారు అని చెప్పేసి. తనేం చేస్తాడు అంటే పాన్ అలాగే పియోబ్ మీరిద్దరూ కూడా వెళ్ళండి, నేను ఫైదామ్ వచ్చేదాకా ఇక్కడే వెయిట్ చేస్తాను, ఈ వ్యాట్తో పాటే ఎక్కడికో వెళ్ళుంటుంది ఫైదామ్ అని చెప్పేసి కావాలని చెప్పి తను అక్కడే కూర్చొని ఉంటాడనమాట. ఇంకా ఈ వ్యాట్ అలాగే ఫైదామ్ అయితే స్టీమర్ లోపల ఉంటారు కదా, సో వాళ్ళకైతే చాలా వేడిగా ఉంటుందన్నమాట. సో వాళ్ళకి గాలి కూడా ఆడదు. ఇంకా కావాలని చెప్పేసి
పరం అయితే అక్కడే కూర్చుని వీళ్ళిద్దరూ ఎంతసేపు లోపల ఉంటారో చూద్దాము అని చెప్పేసి కావాలని అక్కడే కూర్చుని ఉంటాడు. అయితే అదే టైంలో ఈవాట్ వాళ్ళ పనివాడు ఉంటాడు కదా, సో తను వచ్చేసి అంటే పరంని అక్కడి నుండి పంపించేయడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడనమాట. మీరు వెళ్ళండి, అంటే ఫైదాం వచ్చిన తర్వాత నేను పంపిస్తాను అని చెప్పి అలా అంటూ ఉంటాడు. కానీ పరం ఏం చేస్తాడు అంటే నాకు జ్యూస్ కావాలి, అంటే అది కూడా నువ్వు ఓన్ హ్యాండ్స్తో చేసిన జ్యూస్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు తనేమంటాడు అంటే మర్చిపోయాను, నేను ఇంట్లో ఇప్పుడు ఫ్రూట్స్ లేవు అని చెప్పేసి అంటాడనమాట. ఇంక వెంటనే పరమేమంటాడు అంటే మా ఇంట్లోంచి వెళ్ళి తీసుకొచ్చి ఫ్రూట్స్ ఇక్కడ చెయ్యి అని చెప్పేసి అంటాడు. ఇంక తర్వాత పరమంటాడు అవును మా ఇంట్లో కూడా ఫ్రూట్స్ అయిపోయినట్టున్నాయి, నువ్వు మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి ఇప్పుడు నాకు జ్యూస్ చేసి ఇవ్వు అని చెప్పేసి తను అక్కడి నుండి పంపించేస్తాడనమాట. ఇంక తర్వాత పరం అయితే అక్కడే ఉంటాడు. ఇంకా దావో అలాగే ఈవాట్ అందులోంచి ఎప్పుడొస్తారో చూద్దామని చెప్పి కావాలని అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. మరి దావో అలాగే ఈవాట్ అందులోంచి పరంకి తెలియకుండా ఎలా బయటకు వస్తారు అనేది తెలుసుకోవాలి అంటే మనం నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.